నమస్కారం. ఆధ్యాత్మికతతో నిండిన తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆలయాల్లో ఈ పవిత్రమైన పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అనేది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునుంచే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. చాతుర్మాస దీక్ష కూడా ఈ రోజునుంచే ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. వేకువజామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు కూడా నిర్వహిస్తారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసముండి సాయంత్రం స్వామివారికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మనసును, శరీరాన్ని శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. తొలి ఏకాదశి మనకు ఆధ్యాత్మిక చింతనను, భక్తిని పెంపొందిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఆలయాలను సందర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీవన్నారాయణ.